చల్ల చల్లగా కుల్ఫీ ఐస్ క్రీమ్ని మన స్టైల్లో ప్రిపేర్ చేసుకుందామా? చాలా బాగుంటుందండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 20 దాకా జీడిపప్పుల్ని కొద్దిగా పాలు పోసుకొని నానబెట్టేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లీటర్ పాలని 3/4 లీటర్ అయ్యేదాకా బాగా మరిగించేసేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం జీడిపప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. మనం ఇందాక కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోని ఒక అరకప్పు దాకా పంచదార వేసేసుకొని పంచదార అంతా కరిగిపోయి కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యేదాకా ఉడికించేసేసుకొని దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. దీన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకున్నాక ఐస్ క్రీమ్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే చిన్న చిన్న గ్లాసుల్లో కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కూడా ఈ బ్యాటర్ని ఫుల్గా నింపేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఒక 5-6 గంటల పాటు ఉంచుకున్నాక తర్వాత తీసేసుకుంటే చాలా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.